చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు వ్యతిరేకంగా నిరసనగా చిత్తూరు జిల్లా నగరంలో రోజా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సూపర్ 6 హామీలను పూర్తిగా గాలికొదిలేసిన బాబు ప్రభుత్వం మహిళలకు వెన్నుపోటు పొడిచారని నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ అయితే క్యాబేజీ స్టార్ గా మారిపోయాడని దుయ్యబట్టారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయకపోగా నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు ఆర్కే రోజా. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయకపోగా నమ్మించి మోసం చేశారంటోన్న ఆర్కే రోజాతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం యొక్క రెండేళ్ల పాలన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహిస్తుంది. అదే కోవలో నగిరిలో కూడా మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన ర్యాలీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రోడ్డు మీద బైఠాయించారు, బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా చేరుకుని ప్లే కార్డులు పట్టుకుని చంద్రబాబు వెండిపోటుకు రెండేళ్లు అంటూ కూడా ఇక్కడ ప్లే కార్డులతో ఫ్లెక్సీలతో నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మనం చూస్తాం పెద్ద ఎత్తున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలతో గాలి కుదిలేయడంతో పాటు ప్రజలకి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్యల మీద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నగిరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. చెప్పండి మేడం, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు సంబంధించి ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు సూపర్ 6 అన్నారు. అలాగే మేనిఫెస్టోతో 143 హామీలను ఇచ్చారు. ఈ రోజు రెండేళ్లు అవుతోంది. అన్ని హామీల్ని తుంగలో దొక్కి, సూపర్ 6 ని తుంగలో దొక్కి ఈ రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడిచి రెండేళ్లు అవుతుంది. ప్రతి ఒక్కరికి అంటే రైతులకి, నిరుద్యోగులకి, మహిళలకి, విద్యార్థులకి అందరికీ కూడా పంగనామాలు పెట్టారనేది నిజం. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని గంగలో కలపాలి, వీళ్లు చేసిన అన్యాయాల్ని ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఈ రోజు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన తెలుసుకునే విధంగా ఈ రోజు ర్యాలీలు జరపడం అనేది మీరు గమనించాలి. ఎందుకంటే ఎంతసేపు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ వాళ్ళ పచ్చపత్రికల్లో కోట్లాది రూపాయలు ఇచ్చి భజన చేయించుకుంటున్నారు. గతంలో చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. సూపర్ 6 లో అన్ని సూపర్ ఫ్లాపే. ముఖ్యంగా మహిళలకు ఇస్తామన్న 1500, ఇంట్లో 18 ఏళ్లు దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తానని ఈ రోజు అక్క చెల్లెమ్మలందరికీ కూడా పంగనామాలు పెట్టి వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నాను. అలాగే అమ్మ ఒడి ఇస్తానని మొదటి సంవత్సరమే పంగనామాలు పెట్టి, రెండో సంవత్సరం సగానికి ఇచ్చి, మూడో సంవత్సరం వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నాను. అలాగే 0 వడ్డీకి ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో మహిళల అసలు వడ్డీతో సహా మాఫీ చేసి 0 వడ్డీ కూడా ఇచ్చి వాళ్ళని లక్షాధికారులు చేస్తే, ఈ రోజు కూటమి ప్రభుత్వం కనీసం 0 వడ్డీకి కూడా డబ్బు లేకుండా వాళ్ళని బిచ్చాధిపతులు చేసి పంగనామాలు పెట్టి వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నాను. మేమేమో 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా మెరిట్ మీద ఎంత సవ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు జరిపించి ఇచ్చాడో మనం చూసాం. ఆ సచివాలయ వ్యవస్థ వల్ల ఈ రోజు రాష్ట్రంలో ప్రజలకి ఎంత మంచి చేశారో మనం కల్లారా చూసాం. కానీ డిఎస్సిని మీరు ఎలా చేశారో ఈ రోజు అందరూ చూశారు. ఎగ్జామ్ రాయని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. పేకాట ఆడే వాళ్ళని స్పోర్ట్స్ కోటా కింద ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారో మనం చూసాం. ఇలాంటి పరీక్షలు లేకుండా దొంగల్ని తీసుకొచ్చి టీచర్లు చేస్తే రేపు పరీక్షలు రాయించాల్సిన విద్యార్థుల జీవితాలు ఏమవుతాయి అంటే భవిష్యత్ తరాల జీవితాలను నాశనం చేసే విధంగా ఈ రోజు డిఎస్సిని మీరు ఎలా తప్పుదోవ పట్టించారో కూడా చూశారు. వీటన్నిటి మీద ప్రజలకు అండగా నిలబడి మీ మెడలు వంచి ప్రజలకి మంచి చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం చంద్రబాబు రెండేళ్ల పాలనలో వైఫల్యాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. నగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఏదైతే రెండేళ్ల పాలనలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలు అట్టర్ ఫ్లాప్ అవగా క్యాబేజీ స్టార్ గా మారిపోయాడని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, నగిరి నుండి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.